జీవితంలో ఎదురయ్యే శ్రమలు లేదా గందరగోళాల మధ్య ఏదైనా మంచి జరుగుతుంది అనుకోవడం కాస్త కష్టమే. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ప్రకారము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వాక్యం మనకు శక్తివంతమైన హామీనిస్తుందండి. దేవుడు ఎల్లప్పుడూ మన గురించి ఆలోచన కలిగి ఉంటాడు. పోరాటాలు, ఎదురు దెబ్బలు మరియు అనిశ్చితిలో కూడా ఆయన మనలో మంచిని జరిగిస్తాడు. మనకు జరిగే ప్రతిదీ మంచిదని కాదు, కానీ దేవుడు మంచివాడు. మన కోసం ఆయన ప్రణాళికలు మంచి ఉద్దేశంతో నిండున్నాయి. ఎదురయ్యే ప్రతి సవాలు, ప్రతి సమస్య, ప్రతి పరిస్థితి రాబోయే రోజుల్లో దేవుడు మనడలా జరిగించాలనే ఆయన చిత్తం. ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. మీరు దేన్ని ఎదుర్కొన్నా దేవుడు మీ మంచి కోసమే మీకంటే ముందుగా పనిచేస్తున్నాడు. ఈ జీవిత ప్రయాణం యాదృచ్ఛికమైనది కాదు, అది ఆయన దైవిక ఉద్దేశంలో భాగమే. ఆయనను ప్రేమిస్తూ ఉండండి, నమ్మకంగా ఉండండి. మన మంచి కోసం ప్రతిదీ మారుతూ ఉన్నప్పుడు గమనించండి. ఇటు మాటలను దేవుడు ఆస్వాదించుగాక. ఆమేన్.